హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో ఏంటంటే ఒక ఒక వస్తువు కొన్నప్పుడు కొంతమంది వస్తారు. ఇది ఎంత అంటాడు, నేను ఏంటంటే సపోజ్ కండెన్సర్ తీసుకుంటున్నాడు అనుకో, నేను ఏమంటాను దీని దీని రేట్ ఎంత ఉందని చెప్తాను. ఆడేం చేస్తాడు, ఫోన్ చేస్తాడు. పాపం తనకు తెలియదు వచ్చిన వాళ్ళకి. ఏం చేస్తాడు, ఆల్రెడీ చెప్పి పంపిస్తాడు. మనోడు ఫోన్ చేస్తాడు. ఆడేం చేస్తాడో, ఇక్కడ మన దగ్గర షెడ్ దెబ్బలే అంటే ఏదో ఒకటి అనాలి. అప్పుడు ఆడు ఏం చేస్తాడు, అబ్బాయి వద్దు రేట్ ఎక్కువ అంటాడు. అది పంపిదాడే, రేట్ షెడ్ దెబ్బదాడే. ఎప్పుడు కూడా మనకు హోల్సేల్ పడాలంటే మనం వద్ద పీస్ కొంటే హోల్సేల్ రేట్ పడుతుంది. అటువంటి మీకు అది ఒక పీస్ కొన్నప్పుడు ఏమైతే హోల్సేల్ పడతాం, అది తగ్గించి అమ్ముతాం. అలాగనే దుర్మంగా అమ్మము, ఎవరు కూడా అమ్మేట అలాగా. హోల్సేల్ కొన్నాడు హోల్సేల్గా, మాకు హోల్సేల్గా అలాగా మేము కొనుక్కుంటాం. అలాగా అమ్మోళ్ళు కూడా హోల్సేల్ కొంటే హోల్సేల్గా పడుతుంది. అది ఒక పీస్కి వచ్చి హోల్సేల్ రేట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరండి. ఓకే, హోల్సేల్ ఒక పీస్కి హోల్సేల్ రేట్ ఇవ్వాలంటే ఎవరు ఇవ్వలేరు. అది వ్యాపారస్తుడు ఎవరైనా సరే ఇవ్వలేడు అలా. కాబట్టి మనం తెలుసుకోవాలి. కొంతమంది ఏంటంటే రేట్లు ఎక్కువ అంటే మాట రేట్ ఎక్కువ అంటే క్రేజ్ పెంచుకుంటా. నువ్వు క్రేజ్ పెంచుకోవాలనుకుంటే నీ పని నీ చేతిగా చేసి నువ్వు క్రేజ్ పెంచుకో. పని బాగా చేసుకుంటే నీకు క్రేజ్ వస్తుంది. అంటే ఆటలు వ్యాపారాల మీద నువ్వు క్రేజ్ పెంచుకోవాలని ట్రై చేయకు. ఓకే, మేము చేసే వర్క్ ఫీల్డ్లో అనుభవం అంత ఉండదు నీ వయసు. ఓకే, ఏదో కొంచెం కొంచెం నేర్చుకుంటాం, వచ్చేస్తాం. వాషింగ్ మెషిన్ కండెన్సర్ మార్చేస్తాం. అది ఎందుకు ఊతుంది కూడా తెలియదు మీకు. ఆటల మీద మాత్రం రేట్ ఎక్కువ వచ్చే ఇది ఒక బిల్డప్ అయి ఉంది మీకు. ఓకే, అలా చేయకు. నువ్వు ఇంకా చాలా తెలుసుకోవాలి. నేను